హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. 4th T20I రివ్యూ. యాక్చువల్లీ 3 T20లకి లైవ్ చేశారు, 4th T20కి ఎందుకు లైవ్ చేయలేదు అని మీకు డౌట్ వస్తే, మేము కూడా మధ్యాహ్నం వరకు లైవ్ చేద్దాం అనుకున్నాం. నిన్న మధ్యాహ్నం వరకు సడన్గా ఏదేదో అయిపోయింది, లైవ్ సెట్ అవ్వలేదు, వర్క్ వచ్చింది, మ్యాచ్ ఓడిపోయాం. అంటే ఇప్పుడు వరకు మేము షూట్ చేసిన, లైవ్ చేసిన అన్ని క్రికెట్ మ్యాచ్లు మేము సపోర్ట్ చేసిన టీం గెలిచింది అంతే. సో సడన్గా ఈరోజు పోయేది, కానీ స్ట్రీక్ ఇంకా ఉంది. సో మరి ఎప్పటి వరకు ఈ స్ట్రీక్ ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం మేము లైవ్ చేయలేదు కాబట్టి మ్యాచ్ పోయింది అని మాలో మేమే అనుకుంటున్నాం. మనకు నిజంగా ఎన్ని పవర్స్ ఉన్నాయి. ఓ అవును, చాలా పవర్స్ ఉన్నాయి మనకి. మరి నెక్స్ట్ మ్యాచ్ లైవ్ అది కమెంట్లో చెప్పండి. మేము నెక్స్ట్ మ్యాచ్ లైవ్ చెయ్యాలా వద్దా అనేది మీరు కమెంట్స్లో చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. నో కమింగ్ టు ద 4th T20I ఇండియా న్యూజిలాండ్. యాక్చువల్లీ వైజాగ్ మ్యాచ్ అసలే చిన్న గ్రౌండ్, అవుట్ఫీల్డ్ పెద్దది, అవుట్ఫీల్డ్ ఫాస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. 240 మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొడతారు, అది ఇది అని రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఫస్ట్ షాక్, ఇషాన్ కిషన్ నాట్ ప్లేయింగ్. వాట్ ఈస్ దిస్ అనుకున్నా. నెక్స్ట్ ఈరోజు కూడా ఫస్ట్ బ్యాటింగ్ మనం చేయట్లేదా అనుకున్నా. ఈ రెండిట్లతోని స్టార్ట్ అయింది. ఏంటి పరిస్థితి, ఏమనిపించింది టాస్ అవగానే? సరే, ఇషాన్ కిషన్ లేకపోయినా మనకి ఎక్కడో ఈ కాన్ఫిడెన్స్లో ఉన్నాం కదా. మనం 5 మ్యాచెస్ సిరీస్ 3 గెలిచాం, ట్రోఫీ మందే, సిరీస్ మందే, న్యూజిలాండ్తో కాబట్టి ట్రోఫీ మనం పట్టుకెళ్ళొచ్చు, తీసుకోవచ్చు, మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ఇస్తారు తీసుకోవచ్చు. కాబట్టి ఆల్ గుడ్. సో నేను అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ 2 మ్యాచెస్లో మనకు ఉన్న టీంతోనూ ఎక్స్పెరిమెంట్లు చేసుకుని ఏమైనా చేసుకో. ఇషాన్ కిషన్కి హీఈస్ మిస్సింగ్ అవుట్ బికాస్ ఆఫ్ నిబుల ఏంటది నిగిలే కదా, నిగిల్ అన్నారు. అంటే మన వాళ్ళు ఇండియన్ టీమ్ సడన్గా ట్వీట్లు వేస్తుంటారు, నిగిల్ అని అదని ఇదని. కానీ ఎప్పుడో కొద్దిగా అంటే ముందులో నిగిల్ కదా, అంటే ముందులో మనకు నిగిల్ అంటే నమ్మేసేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యన అర్థం కావట్లా. అదే మీరు టీం మార్చుకోవాలంటే మార్చుకోండి, దానికి మళ్ళీ ఆడికి చేతుల నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏమో వీ డోంట్ నో చెప్పలేం. సో ఐ వాజ్ లైక్ ఓకే, సరే పర్లేదు, హర్షదీప్ వచ్చాడు, ఓకే బౌలింగ్ పెంచుకున్నారు, పోనీ నేను అనుకున్నాను సరే మరి బ్యాటింగ్ మరి కొద్దిగా వీక్ అయినట్టుంది అనుకున్నాను. అప్పుడు సడన్ గుర్తొచ్చింది మన బ్యాట్స్మెన్ హర్షిత్ రాణా ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఆల్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారో నేను కాన్వే గడ్ ఏదో కొడతాడో ఏదో అనుకున్నాను. కాన్వే గడ్కి బ్యాటింగ్ కూడా ఏం రాలే. ఫస్ట్ 3-4 అవర్స్ కాన్వేకి రాలే. ఫస్ట్ 40-42 రన్నుల్లో మనోడు 40 రన్లు కొట్టాడు, టిమ్ సైఫర్ట్. అండ్ టిమ్ సైఫర్ట్ కొట్టిన షాట్లు బాదిన బాదుడు, హర్షిత్ రాణా భాయ్ వేసిన స్లాట్ బాల్స్, ఇంకా మిగతా బౌలర్స్కి అయితే కొట్టేది లైక్ సరే ఎన్నో చాలా ఏదో వేసారు, చాలా బాగా కొట్టాడు, మనోడు సూపర్ అనుకోవచ్చు. హర్షిత్కి ఒక దెబ్బ పడిన తర్వాత మళ్ళీ స్లాట్లో వేస్తే మళ్ళీ దెబ్బలు పడతాయి చూడు, అది ఇంకెలా చాచి పెట్టి కొట్టాడు. 90 మీటర్లు 92 మీటర్లు ఎక్కడెక్కడికో. అండ్ వైజాగ్ అది కొద్దిగా చిన్న గ్రౌండ్ కాబట్టి 90 మీటర్స్ అంటే నువ్వు ఇంట్లో కూర్చొని చూస్తుంటే అది ఎక్కడికో పై ఫ్లోర్కి వెళ్ళిపోయింది. అది ఇంకా పిచ్ వచ్చింది. ఆల్సో స్టార్టింగ్ హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లో టాప్ ఎడ్జ్ అవుతాయి. అవును, టాప్ ఎడ్జ్ అయితే మనకి ఏమనిపిస్తుంది, ఒకేరా దొరికేస్తాడరా ఏదో ఆడుతున్నాడు అన్నట్టే అనిపిస్తాయి. కానీ సెకండ్ ఓవర్ నుంచి అయితే మరీ ఘోరం, అసలు నరుకుడే అది. కవర్స్ నుంచి, ఇప్పుడు కవర్స్ మీద నుంచి 4లు వెళ్ళి అవన్నీ డ్రైవులు కాదు, అవి స్లాషెస్, పట్ మన అన్నీ కొట్టుడే, బాగా గట్టిగా ఆడాడు. సరే 4 ఓవర్స్ తర్వాత సైఫర్ట్ ఆడుతున్నాడు అది అంటే అప్పుడు కాన్వే అందుకున్నాడు, ఇద్దరు ఆడడం మొదలెట్టాడు. కాన్వే ఏమో స్పిన్ అందుకున్నాడు. మన బిష్నాయ్ అయితే భాయ్ గూగులేనా మళ్ళీ ప్రతిసారి గూగ్లీ అంటావేంట్రా అంటే నాకు బాగా వచ్చింది అదొకటి నేను వేస్తా అన్నట్టే ఉంటది మరి. ఇంకా కానీ ఈరోజు కుల్దీప్కి పడ్డాయి, అందరికీ పడ్డాయి, ఒక్కరికి కూడా మిగలలేదు. ఇంకా సరే పడుతున్నాయి, ఆ దెబ్బలు పడుతున్నాయి, మధ్యలో సరే కొన్ని బ్రేక్ త్రూస్ వచ్చాయి. కుల్దీప్ వికెట్ తీసాడు, తర్వాత హర్షదీప్ తీసాడు, కొద్దిగా అలా బాగానే జరుగుతుంది, కొంచెం బాగానే మేనేజ్ చేశారు మన వాళ్ళు. ఎందుకంటే 8 9th ఓవర్లోనే 100 కొట్టేశారు. ఆ తర్వాత కొంచెం మేనేజ్ చేశారు మనోళ్ళు.
వికెట్స్ తీసారు, దానివల్ల స్కోరింగ్ రేట్ తగ్గుద్ది, ఇదంతా బాగానే ఉండే. అప్పుడు వచ్చాడురా ద బాస్, గుండ్ బాస్. ప్రతి మ్యాచ్లో మనం లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు డారెల్ మిచెల్ గారు కూర్చొనంటే అరే ఈడొచ్చి కొడతాడు అని చూస్తే చిరాకేస్తుంది అనుకున్నాను. 3 మ్యాచ్లు పెద్ద క్రేజీగా ఏం చేయలేదు. ఈరోజు అందుకున్నాడు భాయ్. ఈరోజు కూడా భాయ్ చెప్పాలంటే లాస్ట్ వరకు ఓకే అలా ఉన్నాడు, ఆడుతున్నాడు. ఒక క్రేజీ థింగ్ ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ ఒక 20 అంత కొడుతున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ వచ్చి కొడుతున్నాడు దట్ క్విక్ రన్స్. ఫోక్స్ కూడా వచ్చి కొడుతున్నాడు. అరే మరీరా ఈ చిన్న చిన్న ఇన్నింగ్స్లోనే చూడు, శాంట్నర్ 11 ఆఫ్ 6, ఫోక్స్ 13 ఆఫ్ 6, ఇవేరా ఇవన్నీ కలిపి 215 అంతే. అలా వెళ్ళిపోయింది తెలియకుండా. ఈ నువ్వు చెప్పిన డారెల్ మిచెల్ కూడా స్టార్టింగ్ లో పెద్దగా ఏం ఆడలే. ఓకే స్ట్రైక్ రేట్ 140, 150 అట్లా ఉంది. లాస్ట్ 2-3 అవర్స్ ఇంకా నేను ఇంకా లాస్ట్ లో బుమ్రా వస్తే కంట్రోల్ చేస్తాడు. బుమ్రాకి ఎంత 19 రన్లు కొట్టాడు, తినిపించాడు. 19 రన్లు పడ్డాయి బుమ్రాకి. ఘోరం. ఇంకా అప్పుడు లాస్ట్ ఓవర్ ఇంకా మరి తెలిసిందే కదా హర్షిత్ రాణా కాబట్టి కంపల్సరీగా నీకు పడాలి. ఎంత ఇచ్చాడు హర్షిత్ అన్న? రాణా హాఫ్ సెంచరీ అయిపోయింది. 4 ఓవర్లు 54, 13.5 ఎకానమీ, వికెట్లు ఏం పడలేదు ఈ రోజు. బిష్నాయ్ అయితే మరి బిష్నాయ్ కూడా జస్ట్ మిస్ 50కి నరికారు అందరినీ. హర్షిత్ రాణాది ఐ థింక్ ఫస్ట్ ఓవర్ లో సెకండ్ ఓవర్ లో అనుకుంటాను. సైఫర్ట్ కి స్లోవర్ బౌన్సర్ వేస్తాడు. స్లోవర్ బౌన్సర్ వేస్తే ఏమొద్ది అలా పైకి లేస్తుంది కదా, మనోడు దాన్ని కవర్స్ నుంచి లొంగని ఇలా కొట్టాడు దాన్ని. అది అక్కడి వరకు వెళ్ళింది. నిజంగా టెన్నిస్ లా కొట్టాడు కానీ బౌండరీకి వెళ్ళలేదు. 2 ఎంత తీసారు అనుకుంటాను. ఇంకా అసలు క్రేజీ థింగ్ ఏంటంటే హర్షదీప్ టీంలోకి వచ్చి బాగానే వేసాడు. టు బి ఆనెస్ట్ నాట్ సో బ్యాడ్. 8.25 ఏదైతే ప్లాన్ అనుకున్నారో లైక్ మనం ఒక ఎక్స్ట్రా బౌలర్ తెద్దాం అనుకున్నారో అది వర్కౌట్ అయింది. కానీ ఎక్కడ కొద్దిగా అటు ఇటు అయిందంటే మన బ్యాటింగ్. మనకు ప్రతి మ్యాచ్ హార్దిక్ పాండ్యా కూడా పవర్ ప్లేలో వేసాడు. హార్దిక్ పాండ్యా వికెట్లు తీసాడు. హార్దిక్ పాండ్యాకి ఇవ్వలేదు అసలు ఈరోజు బౌలింగ్. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు బాయ్ ఈరోజు. అంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు సో కాల్డ్ నిఖిల్ వాట్ ఎవర్ బికాజ్ ఇషాన్ కిషన్కి వచ్చి దే డిడెంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ శ్రేయస్ అయ్యర్. ఐ థింక్ మళ్ళీ మనోడు ఏమన్నా ఫర్ సపోజ్ బాగా ఆడాడు అనుకుందాం. స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోకి ఇంకో కొత్త పజిల్ ఎందుకు, మనకి కొత్త ప్రాబ్లం ఎందుకు? ఆల్సో శ్రేయస్ అయ్యర్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ పీక్ ఫిట్నెస్ కూడా మళ్ళీ రిస్క్ అని కూడా అనుకొని హర్షదీప్ హ్యాస్ బీన్ ప్లేయింగ్, హీస్ బీన్ మ్యాచ్ ఫిట్, అంత బాగానే ఉన్నాడు, స్నాప్లు తీస్తున్నాడు బిష్ణయ్తో పాటు, అంతా బాగుంది. సింహాచలం వచ్చారు గ్యాంగ్ అంతా ఈరోజు హ్యాపీగా దింపుదాం అని చెప్పి దింపారు. హర్షదీప్ బాగానే వేసాడు. బట్ మేబీ ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఒక్క బౌలర్ కూడా బుమ్రా ఏదో కొద్దిగా మిగతాలందరికీ ప్రతి ఓవర్ ఈక్వల్గా పడుతున్నాయి. ఏదో ఒక 2 ఓవర్లు బాగా వేసి 2 ఓవర్లో కొట్టించుకున్నారు అన్నట్లేదు. సో ఎప్పుడైతే నీకు ఏ బౌలర్ వెళ్ళినా తేడా అవుతుందంటే అండ్ యూ హ్యావ్ దిస్ మ్యాచ్ విన్నర్ టైప్ గేమ్ మార్చే హార్దిక్ పాండ్యా అట్లీస్ట్ ఒక్క ఓవర్ అయినా కొద్దిగా ఇచ్చి ఏదో ఒకటి చేస్తుంటే మరి మేబీ జరిగేది. పోన్లే అప్పటికైనా 215 కొట్టే 215 మనం పెద్ద మ్యాటర్ కాదు, మనకి 16 ఓవర్ 15 ఓవర్ స్కోర్ అన్నట్టే అనుకున్నాం. అభిషేక్ శర్మ ఆన్ స్ట్రైక్. సంజు శాంసన్కి నేను తీసుకుంటాను వెళ్ళు అంటాడు, బాగా వెళ్ళాడు, ముందుకు వచ్చాడు, కొట్టాడు. నేనేమో ఇది నార్మలే కదా కొట్టడం అనుకున్నాను. అప్పుడు బాల్ గాల్లో కొన్నప్పుడు అలా కిందకి పడలేదు, ఇంకా గాల్లో ఉంది. సడన్ గా నాకు ఒకసారి ఇలా పరిగెట్టడం మొదలెట్టాడు. అక్కడ ఫీల్డర్ ఇలా స్ట్రైక్ అయింది. అప్పుడు ఇలా డిప్ క్యాచ్ గాన్. నేను ఈరోజు వాట్ మేడ్ ద డిఫరెన్స్ నాకు అని క్లియర్గా అనిపించిందంటే ఒకటి, వన్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్స్, లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో న్యూజిలాండ్ ఫీల్డింగ్ నాట్ అప్ టు ద మార్క్. ఈరోజు నువ్వు న్యూజిలాండ్ క్యాచింగ్ చూడు, ఎక్సలెంట్ ఫీల్డింగ్, ఎక్సలెంట్ క్యాచెస్. ఈరోజు డఫీ ఒక క్యాచ్ పట్టాడు చూడు. న్యూజిలాండ్ ఫీల్డింగ్ బాగుంది అనడం అంటే స్కై ఇస్ బ్లూ అన్ని ఇంత ఇలాంటివి వెరీ సినానిమస్, అంటే వెరీ సినానిమ్గా ఉంటుంది అది. కానీ ముందు ఫ్యూ మ్యాచెస్లో అట్లా లేకుండే, కానీ ఈరోజు మాత్రం ఎక్సలెంట్. కాన్వే క్యాచ్తో మొదలైందిరా ప్రాపర్. అంటే చాలా కష్టం యాక్చువల్లీ, స్కైయర్స్ ఆర్ వెరీ టఫ్ టు జడ్జ్. అలాంటిది వదలలేదు, పట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచి మొదలైంది బాయ్. ఇంకా మనం ఫస్ట్ T20లోనే 2 వికెట్లు ఇచ్చాం, సెకండ్ T20లోనే ఒక వికెట్ పోయింది, థర్డ్ T20లోనే ఒక వికెట్ పోయింది. ఈసారి కూడా ఫస్ట్ 2 ఓవర్స్లోనే 2 వికెట్లు ఇచ్చాం.
అసలు రింకు సింగ్ పవర్ ప్లేలో ఇండియాకి ఆడడం నేను ఎప్పుడు చూడలా. టు బి ఆనెస్ట్ చూడలా. నేను చూడలా. పాపం సంజు శాంసన్ ఈరోజు ప్రూవ్ చేసుకుని ఉంటే వేరేలా ఉండేది మ్యాటర్. 70-80 కొట్టుంటే. సంజు శాంసన్‌ది నాకు ఏమనిపిస్తదంటే నాకు సంజు శాంసన్‌కి ఇట్ ఈస్ లైక్ మేబీ అది ప్రెషర్ అయ్యుండొచ్చు, లేకపోతే ఏమైయుండొచ్చో తెలీదు. బట్ ఇదే లాస్ట్ గేమ్ ఏమో అన్నట్టు ఒక భయం వేస్తుంటది చూడు. అలాంటి భయం నాకు ప్రతిసారి ఉంటది. కానీ ఎప్పుడో ఒకసారి సంజు శాంసన్ ఏదైనా ఒక మంచి 50 సెంచరీయో కొట్టి ఏదైనా హడావిడి చేసినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తది నాకు. మెల్లగా మళ్ళీ ఫెయిల్యూర్స్. మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తే మెల్లగా ఫెయిల్యూర్స్. ఆల్రెడీ 3 మ్యాచ్‌ల్లో అంత గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు. చేయనప్పుడు ఈ మ్యాచ్ పెద్ద టార్గెట్ ఉంది. ఎవడైతే మెయిన్ బ్యాట్స్‌మెన్ మన టీమ్‌కి ఆడుతున్నాడో ఆడు ఫస్ట్ బాల్ అలా నడుచుకొని వచ్చి వెనక్కి తిరిగి జాగింగ్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అంతే. అలాంటప్పుడు ఇంకా కొద్దిగా ఉండుంటే బాగున్నా. బట్ స్టిల్ హీ హిట్ 20-24 రన్స్ కొట్టాడు. బట్ హీ గాట్ ప్లేడ్ మ్యాన్ బై శాంట్లర్. ఆ వికెట్ అయితే మాత్రం అంటే నువ్వు ఆర్గ్యూ సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయిన బాల్ వెరీ గుడ్ బాల్. ఈ రోజు కూడా డ్రిఫ్ట్ అయింది బాల్, తర్వాత స్పిన్ అయింది. ఐ అగ్రీ. బట్ స్టిల్ టైం నడుస్తున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకుని కొట్టాలి, తప్పదు. మన బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు మనం ప్రూవ్ అగేన్స్ట్ కొట్టాలి. అంతే, అగేన్స్ట్ వెళ్ళి కొట్టాలి. ఈరోజు కుదరలేదు. అండ్ దెన్ కానీ ఈ ఇన్నింగ్స్లో మాత్రం బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ అస్ ఈజ్ అడూబే బాయ్. వికెట్లు పడిపోయి ఫస్ట్ బాల్ కొట్టాడు బై 6. శాంట్నర్ అప్పుడే వికెట్ తీసాడు. అప్పుడే అలా ఫ్రెష్గా వికెట్ తీసి ఎక్సైట్మెంట్లో ఉంటే ఫస్ట్ బాల్ పోయింది. స్పిన్నరా ఓకే నేను చూసుకుంటా అన్నట్టే లెగ్సైడా మనకు అదో మన ఫేవరెట్. మనకు వచ్చేది బాగా వచ్చు. దూబే 6లు కూడా ఎలా ఉంటాయంటే వెరీ లాంగ్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దూబే చేతులు ఇంత ఉంటాయి. ఇంత ఉంటుంది దూబే చెయ్యి. అంటే నీ చెయ్యి అంత ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దూబే చెయ్యి ఇంత ఉంటుంది. దాంతో బ్యాట్ పట్టుకొని కొడితే లిటరలీ ఎలా ఉంటుంది అంటే దెబ్బే ఇంకా అదే కదా. కొడుతూనే ఉన్నాడు. ఒక ఓవర్లోనైతే ఎంత 29 సోదీ ఓవర్లో 29 సోదీకి ఈ టోర్నమెంట్లో పడుతున్నాయి. అదో రకంగా పడ్డాయి సోదీకి మాత్రం కదా. కానీ ఈరోజు మనోడు కొట్టుడికి ఇంకోటి ఆ సోదీ ఓవర్ అయిపోయిన తర్వాత డఫీని 6 కొడతాడు. తర్వాత ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చేస్తే రివ్యూకి వెళ్తాడు. అది నాట్ అవుట్. నెక్స్ట్ బాల్ 6 కొడతాడు. అంతే, నెక్స్ట్ బాల్ 6 కొడతాడు. 50. అసలు ఈరోజు వెరీ అన్ఫార్చునేట్గా రన్అట్ అయ్యాడు రా. లేకపోతే దగ్గరకు వచ్చేది రా మ్యాచ్. సో సాడ్ రా. అది ఇంకా దట్ ఇస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ వేస్ టు గెట్ అవుట్ ఇన్ క్రికెట్. అది ఇంకేం చేయలేవు నువ్వు. అది సర్లే నువ్వు క్రీజ్లో ఉండాలి ఆబ్వియస్లీ. బట్ స్టిల్ ఇంత పెద్ద చేజ్ అవుతుంది కదా. ఇంత పెద్ద చేజ్లో మన కెప్టెన్ నించుంటాడు ఈరోజు అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎప్పుడైతే రవీంద్ర బ్యాటింగ్ అవుతాను, బుమ్రా వచ్చాడో అప్పటికి ఫుల్ ఒకే వికెట్ పడింది కదా. కాటన్ బౌల్డ్ అవ్వగానే నేను చప్పట్లు కొట్టి కిక్కి నవ్వుతున్నాను. తర్వాత ఈరోజు అన్నగారు మన కెప్టెన్ గారు ఏంటి బాయ్ అది మంచి షాట్. కానీ క్యాచ్ బాబోయ్ అంత టాల్ ఉన్నాడు. ఇలా కింద క్రౌచ్ అయ్యి చాలా నీట్గా తీసుకుని పెద్ద కష్టపడలే ఎలా నుంచున్నాడు మళ్ళీ అని. సో ఈరోజు అల్టిమేట్లీ మనకి ఏది వర్కౌట్ అవ్వలేదు బాయ్. ఒక పక్క 29 రన్లు కొట్టాడు. 29 రన్లు కొట్టాక నేనేమో లిటరలీ నాకు ఓవర్ అయిపోయిన తర్వాత నేను మొత్తం రన్స్ కొట్టాక నేను అప్పుడు కౌంట్ చేయట్లేదు. మన టార్గెట్ అంతా ఏంటంటే నేను ఓన్లీ 6లు చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత 22 రన్స్ పడ్డాయి. అంతే కదా. నేను ఓకే నైస్ అని చెప్పి దగ్గరికి వచ్చేలా చూస్తే ఇంకా 100 కొట్టాలన్నారు. 100 ఓవర్లో కొడతారు ఇప్పుడు. సరే ఏదో ఎక్సైట్మెంట్లో దుబే కొట్టాడు ఇప్పుడు. కానీ అంత కొడతారని నాకు అసలు హోపే లేదు. అటుపక్క ఎవరున్నారని చూస్తే హర్షిత్ భాయ్ అన్నాడు. హర్షిత్ భాయ్ ఏదైనా చేస్తాడా? ఏదో హర్షిత్ భాయ్ పని అవ్వలేదు, కుదరలా. సో టోటల్లీ ఓవరాల్గా మనం ఈరోజు మ్యాచ్ సమర్పించుకున్నాం. కామెడీ ఏంటంటే అది వైజాగ్లో జరగడం మన సాడ్నెస్. బట్ నెక్స్ట్ తిరువనంతపురంలో మ్యాచ్ ఉంది. ఎంత పరణ్యం 4 మ్యాచ్ పోయి 5 మ్యాచ్ 5 మ్యాచ్ అడిపోలే అది ఏమన్నారా నువ్వు? ఏదో మొన్నే చట్టపచ్చాను సినిమా చూసా, అందులో నేర్చేసుకుని ఏదో మాడేసా. బట్ కొడతాడు, చిరిగిద్ది అందరికి న్యూజిలాండ్ బౌలర్స్కి.
ఎందుకంటే తిరువనంతపురంలో మ్యాచ్ కాబట్టి ఇంత హడావిడి చేస్తున్నా. రేపు బట్ యా మేము 5th T20 లైవ్ రావాలా లేదా కమెంట్స్ లో చెప్పండి. మేము వస్తే మరి అడ్వాంటేజే చెప్పండి. అంటే ఇండియన్ టీంకి, అదే ఇండియన్ ఆడియన్స్కి. అదే మాకేం లేదు. ఈ హెచ్లే వద్దనేది. ఓకే, సో దట్ ఈస్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. యా, సబ్స్క్రైబ్, లైక్, హైప్. హైప్. Bye guys.